హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వర్క్ అయితే మాది స్టార్ట్ అయింది. ఈరోజు పెద్దగా వర్క్ అయితే ఏం లేదు, కొద్దిగా పెండింగ్ వర్కే, దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి వచ్చాము. ఇక్కడైతే పైన చెక్కలు తీయలేదు, కానీ ఉండే కొద్ది పనైనా చేద్దామనేసి వచ్చాము. వెల్డింగ్ పైన అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ గ్రైండింగ్ అంతా నీట్గా కొట్టేసి, ఎందుకంటే గ్లాసులు పెట్టేటప్పుడు లోపల బుడుపులు ఏమన్నా ఉంటే తగిలినాయనుకో గ్లాసులు పగిలిపోతాయి అనమాట. అందుకనేసి నీట్గా గ్రైండింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పెయింట్ పూయాలి అనమాట. ఎందుకంటే నల్లగా ఉంటాయి కాబట్టి పెయింట్ పూయేస్తే వాన పడినా కూడా నలుపు అనేది కిందికి కారదు అనమాట. అందుకనేసి గ్రైండింగ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఇరకాటం. ఈ మెటికలు అనేటివి, బండలు అనేటివి తెల్లగా ఉన్నాయి. వాటి మీద ఏమన్నా మినగర్లు పాడు పడినాయి అంటే అదొక ఇబ్బంది. మళ్ళీ అవి అంతా మనమే కట్టేవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకనేసి పక్కన మనిషి కింద సేఫ్టీ వేసి పట్టుకొని ఉన్నాడు అనమాట. మధ్యలో వచ్చేసింది ఇంజనీరు ఒక అర్ధగంట పని స్టాప్ చేయమన్నాడు. ఎందుకు? పైన మీటింగ్ జరుగుతున్నది, కోయట వాళ్ళందరూ వచ్చారు. స్టాప్ చేయమంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ మా అందరికీ. చాయ్ తాగేవాళ్ళు చాయ్ తాగొచ్చు, గవ్వ తాగేవాళ్ళు గవ్వ తాగొచ్చు, అంతా బయట పెట్టింటాడు, డ్రైవర్ తెచ్చి పెట్టింటాడు. కానీ మేమేం తాగమన్నమాట, మాకు అలవాటు లేదు. ఎర్రచాయ్ కావాలంటే తాగుతాం పోయేసి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ అయింది. తొందరగా పని చేసుకుని ఈరోజు బిన్న ఇంటికి పోదామనేసి ప్లాన్ చేసినాము. మా బ్యాచ్ నలుగురము. చూద్దాం ఆఖరికి ఏమవుతుందో. ఇక్కడ చాలా ఇరకాటం అనమాట. వెల్డింగ్ చేయాలన్నా కూర్చొనే చేయాలన్నా, గ్రైండింగ్ కొట్టాలన్నా కూర్చొనే. ఎందుకంటే పైన లేస్తే పైన తలకు చెక్కలు తగులుతాయి, సీలలు ఉంటాయి, సీలలు గుచ్చుకుంటాయి కాబట్టి కూర్చొనే చేయాలి. ఫైనల్గా అయితే అయింది. ఇంకో వర్కర్ వచ్చేసింది, పెయింట్ పూస్తున్నాడు వాటికి. ఇంకా పెయింట్ పూసి సామాన్లు సర్ది పెట్టేసి ప్యాకప్ చెప్పేసేది అనమాట. ప్యాకప్ చెప్పే లోపల మా ఇంజనీర్ వచ్చి ఫోన్ చేశాడు, వేరే చుక్కడికి పోవాలి సిటీకి అనేసి. సిటీకి పిలుచుకొని వచ్చాడు. అంతా వీడియో పెట్టలేదు నేను. ఇది మా కోయిట్లో వచ్చేసింది సర్క్ అంటారు. ఇక్కడే పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ ఉండేది. ఇక్కడ వచ్చింది మేము 36 ఫ్లోర్లో, 25 ఫ్లోర్లో, 21లో 7 మొత్తం అల్యూమినియం అనమాట. టర్కీ నుండి తెప్పించినాడు మా ఇంజనీరు. ఆ వర్క్ చేసాము. ఏదో కొద్దిగా సిలికాన్ ప్రాబ్లం ఉందంటే వచ్చినాం, నేను మా ఫ్రెండ్, మా ఫోర్మ్యాన్. ఇంకా పైకి పోయేసి సిలికాన్ పెట్టాలా, పైకి వస్తే వచ్చాము. ఇదే అంటే మేము చేసిన వరకు. మాకు సరిగ్గా కనపడలేదు. లోపలికి పోయి వీడియో తీయలేరు అనమాట, కెమెరాలు ఉంటాయి, ఆబ్జెక్షన్ చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్లారిటీ సరిగ్గా లేదు, ఎందుకంటే మాకు టైం లేదు వీడియో తీసేదానికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.